రమణీయమైన ప్రకృతి అందాలకు నిలవు ఊటీ. దీన్ని సినీ చిత్రీకరణలకు స్వర్గధామంగా ఎందుకు పిలుస్తారన్నది మాకు రెండో రోజు టూర్లో అర్థమైంది. మా ఊటీ టూర్లో రెండో రోజు పైకారా వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం. ఇది ఊటీ నుంచి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే దాదాపు 45 మినిట్స్ జర్నీ అనమాట. అయితే మన పైకారా చేరేలోపు దారి పొడుగున బోల్డ్ అనే టూరిస్ట్ స్పాట్లు, అలాగే సినిమా షూటింగ్ లొకేషన్లు కనిపిస్తాయి. మేమైతే ఊటీ నుంచి స్టార్ట్ అయిన 15 నిమిషాలకు ఈ 6th మైల్ షూటింగ్ స్పాట్ కి చేరుకున్నాం. చుట్టూ ఎత్తైన ఫైన్ ట్రీస్, మధ్యలో విశాలమైన పచ్చని మైదానంతో కూడిన ఈ బ్యూటిఫుల్ ప్లేస్ లో ఠాగూర్, అలాగే శంకర్ దాదా జిందాబాద్ ఇలా బోల్డ్ అని సినిమాలు షూట్ చేశారట. మేము ఇక్కడ మా పిల్లలతో కలిసి హార్స్ రైడింగ్ కూడా చేశాం. నిజానికి ఈ రూట్ లో చాలా హార్స్ రైడింగ్ పాయింట్స్ ఉంటాయి, కానీ ఇది మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇక్కడ మనల్ని గుర్రాలపై ఎక్కించుకొని డీప్ ఫారెస్ట్ లోకి రైడ్కి తీసుకెళ్తారు. ఈ రైడ్ దాదాపు 20 మినిట్స్ ఉంటుంది. ఈ 20 మినిట్స్ రైడ్ కి నాకు, మా వారికి కలిపి 2 గుర్రాలకి 1200 ఛార్జ్ చేశారు. ఈ హార్స్ రైడ్ మా విన్ను అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. మా జున్ను మాత్రం గుర్రం ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా భయపడుతూ ఏడుస్తూనే ఉంది. ఇక ఈ 6 మైల్ దాటిన 5-10 నిమిషాలకి ఫైన్ ఫారెస్ట్ టూరిస్ట్ స్పాట్ కి చేరుకుంటాం. మణిరత్నం రోజా సినిమాతో పాటు చాలా చిత్రాలు ఇక్కడ షూట్ చేశారట. ఈ ప్లేస్ లో ఫొటోస్ తీసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ మా ఫ్యామిలీతో కలిసి తీసుకున్న ఫోటోలు చాలా బాగా వచ్చాయి. అవి వీడియో లాస్ట్ లో పెట్టాను, ఖచ్చితంగా చూడండి. ఇక మేము ఇక్కడ నుంచి బయటకు వచ్చేటప్పటికి వాతావరణం వర్షం పడేలా కనిపించడంతో ముందు నేరుగా పైకారా బోటింగ్ హౌస్ కి అయితే వెళ్ళిపోయాం. చుట్టూ ఎత్తైన నీలగిరిస్ మధ్య ఉన్న ఈ వంపులు తిరిగిన నదిని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము వెళ్ళేసరికి బోట్ దగ్గర చాలా రష్ గా ఉంది. బట్ లక్కీగా మాకైతే వెళ్ళిన వెంటనే బోట్ అయితే దొరికేసింది. ఓవైపు సన్నగా చిరుజల్లులు పడుతుంటే ఆ చల్లటి గాలిలో కొండల మధ్య నుంచి నదిలో ముందుకు వెళ్తుంటే ఆ ప్రకృతి అందాలను చూడడానికి 2 కళ్ళు చాలేదనుకోండి. ఈ మీడియం బోట్ లో మొత్తం 8 మంది ఒకేసారి కూర్చోవచ్చు. కాకపోతే ఆ బ్యాచ్ ని ముందే మనం సెట్ చేసుకుని టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ బ్యాచ్ కుదే వరకు బోట్ ఎక్కలేం. లక్కీగా మాకు ఇక్కడికి రాగానే ఒక కేరళ ఫ్యామిలీ కలవడంతో వాళ్ళతో కలిసి బ్యాచ్ గా బోట్ అయితే ఎక్కేసాం. ఇక పైకారా బోటింగ్ పూర్తి చేసుకుని మేము ఒడ్డుకు చేరుకునేసరికి వర్షం పెరగడంతో కాసేపు ఇక్కడే ఆగి ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ లో భోజనం చేసి నేరుగా పైకారా వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్ళిపోయాం. అయితే మన కారులో నేరుగా పైకారా వాటర్ ఫాల్స్ కి వెళ్ళడం అయితే కుదరదు. ఆ ప్లేస్ కి ఒక 1/2 కిలోమీటర్ ముందే కారు ఒక దగ్గర పార్క్ చేసుకుని ఇక్కడ ఉండే బ్యాటరీ కార్స్ లో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. చాలా మంది నడిచి కూడా వెళ్తుంటారు, కానీ మాకు పిల్లలు ఉండడం వల్ల బ్యాటరీ కార్ అయితే ఎక్కేసాం. దీనికి మనిషికి 25 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక ఈ పైకారాకి చేరుకున్నాక అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఉన్న పాయింట్ చేరడానికి ఈ మెట్ల మార్గంలో చాలా కిందికి దిగాల్సి ఉంటుంది. మాకు పిల్లలతోటి కిందికి దిగడానికి కాస్త కష్టంగా అనిపించినా కాసేపు అక్కడక్కడ కూర్చుంటూ ఒక 15 మినిట్స్ కి అయితే కిందికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాక ఆ వాటర్ ఫాల్స్ అందాలు చూసి మాకైతే కళ్ళు చెదిరిపోయాయి. చుట్టూ ఎత్తైన పర్వతాలు, మంచు దుప్పటి కప్పుకున్న ఆ వాతావరణం, ఎదురుగా పాలనురగల్లా జాలువారుతున్న ఆ వాటర్ ఫాల్స్ ని చూస్తుంటే అసలు భలే అనిపించింది. మేము అక్కడ ఒకేసారి 3 వాతావరణాలు చూసాం. అలా చూస్తుండగానే వర్షం పడడం, అంతలోనే మంచు కమ్మేయడం, మరి కాసేపటికి ఎండ రావడం, క్లైమేట్ అయితే భలే మ్యాజికల్ గా మారిపోయింది అనుకోండి. ఇక ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యాక 9th మైల్ దగ్గరలో ఉన్న ఈ పగల్కోడ్ వ్యూ పాయింట్ దగ్గర అయితే కాసేపు ఆగాం. పైకారా రూట్ లో ఉన్న ది బెస్ట్ టూరింగ్ స్పాట్ లో ఇదొకటి. ఇక్కడ 2500 కి సఫర్ రైడ్ చేయొచ్చు. మేమైతే కాసేపు నడుచుకుంటూ పైదాకా వెళ్ళాం.
అక్కడ నుంచి చుట్టూ ఉన్న కొండలు, వాటి మధ్యన ఉన్న వ్యాలీని చూస్తుంటే మనసుకు భలే హాయిగా అనిపించింది. ఇక్కడ కూడా చాలా సినిమాల షూటింగ్లు జరుగుతాయంట. ఇక ఈ ప్లేస్ కూడా చూసాక మేమైతే తిరిగి ఊటీలోనే మా హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మరి మా టూర్లో థర్డ్ డే ఏ ప్లేస్కి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. ఓకే, బాయ్ బాయ్. To be